నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. సెప్టెంబర్ 17 తెలంగాణ జాతికి విముక్తి లభించిన రోజు. నిజాం కబంద హస్తాల నుంచి తెలంగాణ ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్న రోజు. అయితే ఈ రోజుకు సంబంధించి ఒక్కో పార్టీ ఒక్కో విధంగా సెలబ్రేషన్స్ చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఒకవైపు బీజేపీ చూసినట్లయితే విమోచన దినోత్సవంగా, అదేవిధంగా కాంగ్రెస్ ప్రజాపాలన దినోత్సవంగా, అదేవిధంగా బీఆర్ఎస్ జాతీయ సమైక్యత దినోత్సవంగా ఈ రోజును వారి వారి పార్టీల తరపున సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాయి. అయితే ఇప్పటికే పెరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వం తరపున రాజ్నాథ్ సింగ్ పాల్గొని ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించడం కావచ్చు, కార్యక్రమాన్ని అత్యంత అట్టహాసంగా నిర్వహించడం కావచ్చు జరిగింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రజాపాలనా దినోత్సవంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆయన కూడా ప్రసంగించారు. అయితే వాస్తవంగా ఈ రోజును ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి? ఎందుకంటే నిజాం చేతిలో తెలంగాణ ప్రజలు ఎంత అవస్థలు పడ్డారో మనందరికీ తెలిసిందే. ఎంత దీనావస్థలు ఆ రోజు తెలంగాణ ప్రాంతం కావచ్చు, హైదరాబాద్ సంస్థానం కావచ్చు ఉందో మనందరికీ తెలిసిందే. మరి అటువంటి నిజాం చేతుల్లో నుంచి తెలంగాణను, హైదరాబాద్ సంస్థానాన్ని బయటకు తీసుకురావడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎటువంటి కీలక పాత్ర పోషించారో కూడా అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి రోజు. ప్రతి ఒక్కరం కూడా ఆయన్ని ఈరోజు స్మరించుకోవాల్సినటువంటి ఒక రోజుగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి, మరింత క్షుణ్ణంగా ఈ వివరాలను మనకు తెలియజేయడానికి సుధాకర్ శర్మ గారు, మా చీఫ్ అడ్వైజర్, అదేవిధంగా సిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్, ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా శర్మ గారితో ప్రారంభిద్దాం, ఆ తర్వాత శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడదాం. సుధాకర్ శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా చూస్తారండి? అంటే తెలంగాణ ప్రాంతం లేకపోతే ఆ రోజు హైదరాబాద్ సంస్థానం ఈరోజు కర్ణాటక, మహారాష్ట్రలో కొంత భాగం కూడా ఇంక్లూడ్ అయి ఉన్నది. ఆ రోజు ఎంత తీవ్రంగా ప్రజలు ఇబ్బంది పడ్డారో, కొన్ని వందల ఏళ్ల పాటు ప్రజలు ఎంత దీనావస్థలో ఉన్నారో మనందరికీ తెలిసిందే. అంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇక్కడ ప్రాంతం మాత్రం ఇంకా కొంతమంది చేతుల్లో ఇబ్బందులు పడ్డారు. సంవత్సరం తర్వాత వాళ్ళు విముక్తి పొందారు. అసలు ఆ మొత్తం సందర్భం గురించి మీ మాటల్లో ఒకసారి. తప్పకుండా విజయ్ గారు. ముఖ్యంగా సెప్టెంబర్ 17 అనగానే మనకు డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ అనేవి ఇప్పుడు మనం చూస్తున్నాం. అక్కడ జరిగినటువంటి సంఘటన, చరిత్ర ఏదైతే ఒక సాక్ష్యాన్ని మనకిస్తోందో అది ఒకటే, కానీ దాన్ని అనేక రకాలుగా ఈరోజు మనం దర్శనం చేసుకుంటున్నాం. అలాగే వారి వారి ప్రవృత్తిని అనుసరించి, అలాగే వారి వారి భిన్నమైనటువంటి కోణ దృష్టిని అనుసరించి ఈరోజు ఉత్సవాలు కూడా జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో మనం ముఖ్యంగా గమనించవలసింది ఒకటి, చరిత్ర మనకి ఏం చెప్తోంది. అసలు ఒక రకంగా ప్రజల్ని అణిచివేయటం అనేటువంటిది అనాగరికమైన ప్రవృత్తి. దాని నుంచి బయటపడటానికి నిజంగా ఎంతమంది అమరులయ్యారో ఇంకా చరిత్రలో కూడా స్పష్టంగా లేదు. గ్రామాలు వెళ్ళిపోయాయి. మనం చూస్తున్నట్టయితే తెలంగాణ ప్రాంతం ఎన్నో ఆటుపోట్లని, ఇబ్బందుల్ని, అలాగే అవమానాల్ని, అసమానతల్ని ఎదుర్కొన్నటువంటి నేపథ్యం. అటువంటి తెలంగాణకు నిజంగా ఒక క్రాంతిమయమైనటువంటి, దీప్తిమయమైనటువంటి ఒక రోజుగా సెప్టెంబర్ 17 మిగిలిపోయింది. మరి ఈ సందర్భంలో మనం ఎటువంటి స్ఫూర్తిని తీసుకోవాలి అంటే, తెలంగాణ జాతిని మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి ఆలోచన స్రవంతి, అంటే అణిచివేసినటువంటి ఒక జాతికి అనేక రకాలైనటువంటి సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. మరి దాని నుంచి బయటికి రావాలి అంటే ఎటువంటి స్ఫూర్తిదాయకమైన వాతావరణం కావాలి. అలాగే మనం ఎటువంటి ఆలోచన విధానాలతో ఈ యొక్క జాతిని మళ్ళీ పునర్వైభవ స్థానానికి తీసుకొని వెళ్ళాలి. ఎందువల్ల అంటే మనం నిజాం పాలన మాత్రమే గమనిస్తున్నాం, కానీ అంతకుముందు చరిత్ర మనం చూసినట్టయితే తెలంగాణకు భవ్యమైనటువంటి, దివ్యమైనటువంటి చరిత్ర ఉంది, గాథ ఉంది. ఇక్కడ అద్భుతమైనటువంటి సాహిత్యం పరిడవిల్లినటువంటి స్థానం ఇది. అలాగే ఉభయ జీవనదులైనటువంటి ఇక్కడ కృష్ణ, గోదావరి నదుల యొక్క సంగమ స్థానంగా ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి స్థానం నిజంగా చాలా గొప్పది. అలా రెండు నదుల మధ్య ఉన్నటువంటి ఈ తెలంగాణ ఒక అద్భుతమైన ప్రాంతం. అందువల్లే కవీశ్వరులు, సాహితీవేత్తలు, అలాగే విజ్ఞానవేత్తలు, అనేక రంగాల్లో విశిష్టమైనటువంటి కీర్తిని గడించిన వారందరూ కూడా ఈ గడ్డపై నుంచే వచ్చారు. మరి అటువంటి ఒక సంస్కృతిని గ్రహణం అని మనం అందరూ చూస్తాం. అటువంటి సంస్కృతికి పట్టిన గ్రహణం తొలగినటువంటి రోజు సెప్టెంబర్ 17గా నేను భావిస్తున్నాను. కాబట్టి అలా ఈ రోజు నుంచి మనం స్ఫూర్తిని గ్రహించాలి. ఇంకా తెలంగాణ జాతిని మనం ఒక అద్భుతమైన దిశలోకి నడిపించేటువంటి ప్రయత్నం చేయాలని నేను భావిస్తున్నాను. ఓకే సార్. ఎస్, సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారితో ఒకసారి మనం మాట్లాడదాం. శ్రీనివాస్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా
ఈ విమోచన దినోత్సవం, లేకపోతే తెలంగాణకి స్వాతంత్రం వచ్చినటువంటి దినోత్సవంగా దీన్ని అభివర్ణించాలి, లేకపోతే భారతదేశంలో విలీనమైనటువంటి డే అని. ఈ సందర్భంగా ముందుగా మీకు శుభాకాంక్షలు అందరితో పాటుగా. ఈ రోజుకు సంబంధించి ఆ రోజు నిజాం పరిపాలన ఒకవైపు, రజాకార్ల అరాచకాలు ఒకవైపు, వీటన్నింటిలో తెలంగాణ ప్రజలు ఎలా మగ్గిపోయారో, అసలు ఆ రోజుల్లో ఏం జరిగింది, దీనికి సంబంధించి మీ మాటల ద్వారా. యాక్చువల్గా చెప్పాలని అంటే తెలంగాణ విమోచన దినోత్సవం, విలీన దినోత్సవం, ప్రజాపాలన దినోత్సవము, లేకపోతే సమైక్యత, జాతీయ సమైక్యత, ఈ అంశాలకు పోయి మళ్ళీ దాంట్లోకి పోదాం తప్పకుండా. ఓకే. అయితే ఈరోజు పార్టీలు ఇవన్నీ నిర్వహించే కన్నా ముందే చాలా రోజుల నుంచి ఇది అంటే మనము మహారాష్ట్ర తర్వాత కర్ణాటకలో అధికారికంగా ఉత్సవాలు చేస్తున్నారు. అవును. కానీ ఇక్కడ మాత్రం ఈ మధ్యన అంటే ఇది ఇక సరే పార్టీలు లేవనెత్తిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత డిఫరెంట్గా నడుస్తున్నాయి. కానీ అయితే అంతకుముందు నుంచే ప్రధానమైన డిమాండ్ ఉంది. ఇక్కడ మహారాష్ట్ర తర్వాత కర్ణాటకలో నిర్వర్తించినట్టు ఇక్కడ కూడా అధికారికంగా కార్యక్రమాలు చేయాలనేది ఒక పార్టీ డిమాండ్ ఉంది. అది అంటే నేషనలిస్ట్ ఐడియాలజీ తోటి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ప్రధానమైన డిమాండ్గా చేసుకుంటూ వస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఏమన్నాడంటే అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి కూడా దాని పేరు మార్చి జాతీయ సమైక్యత భావం పేరుతోటి వారు కార్యక్రమాలు. అయితే నేనేమంటా అంటే ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఈరోజు ప్రజాపాలన దినోత్సవం పేరుతోటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. నేను ఏమంటానంటే జాతీయ సమైక్యతకు ప్రజాపాలనకు లింకు లేదు. ఇది అంటే వీరు ఏదైతే పేరు ఇప్పుడు సంబోధిస్తున్నారో ఈ పేర్లకు దానికి అసలు అర్థం లేకుండా సంబంధం లేకుండా ఉన్నది. ఏమంటే ఒక ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం మన భారతదేశంలో జరుగుతున్న పరిణామాలను కొద్దిగా మీ దృష్టికి తీసుకొస్తాం. తప్పకుండా. ఒకరిని బుజ్జగింపడం కోసం, ఒక్కరిని బుజ్జగింపు రాజకీయాల కోసం, తన స్వార్థం కోసం చరిత్రను కూడా వక్రీకరించి ఈ రకంగా చేయడము మనం సమాజానికి అంటే ముందు తరాలకు ఏం చెప్పబోతున్నాం అనేది దీన్ని ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమంటాను, తెలంగాణ రాకముందు కేసీఆర్ స్పష్టంగా చెప్పిండు, కానీ ఆయన కూడా మాట మార్చి జాతీయ సమైక్యత అని చెప్పిండు. ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రజాపాలన దినం. నీవు ఏం ఆ రోజు జరిగిన పరిణామాలు ఎంత విచ్చలవిడితనం అంటే మజ్లిస్ ఇత్తైదుల్, అది ఒకటి ఆ పేరు కూడా నాకు సరే, ఇత్తైదుల్ ఒకటి సంస్థ ఎంఐఎం, దాదాపుగా ఎంఐఎంకి సంబంధించి మన ఆయన కాసిం రజ్వీ, ఆ కాసిం రజ్వీ ఏర్పాటు చేసిన సంస్థని ఈరోజు పొలిటికల్ పార్టీకి కూడా అదే క్రమంలో నడుస్తున్న పార్టీ. వీళ్ళకు భయపడి ఈ రకంగా పేర్లు మార్చుకుంటూ వస్తున్నారు. నేనేమంటా అంటే పేర్లను మార్చడం కాదు, మీరు ఆ రోజు జరిగిన పరిణామాలను బట్టి మీరు నియంత తలొగ్గిన రోజు పెట్టండి, లేకపోతే నిజాం తలవంచిన రోజు అని పెట్టండి, ఒక నియంత తలవంచిన రోజు అని పెట్టండి. దీనికి ఆ రకమైన పేరు పెట్టాలి తప్పించి నీకు విమోచన అనే దినోత్సవం ఒక పార్టీ ఎంచుకున్న పార్టీ కనుక అనుకుంటే మీరు ఈ పేరు ఎంచుకోండి. కానీ పేరు ఎంచుకోకుండా చరిత్రను వక్రీకరించడం అనేది ఒక వర్గానికి సంబంధించిన బుజ్జగింపు రాజకీయాల కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇది సరైన విధానం కాదని చెప్తుంటారు. ఒకటి. తర్వాత మీరు ఆ రోజు జరిగిన సంఘటనలు చూసినట్టుంటే చాలా స్పష్టంగా అందరికీ తెలుసు. గతంలో ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా చెప్తుంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తుంటే కూడా మనం ఆర్టికల్స్లో పేపర్లలో చూస్తూ ఉంటాం. ఆ రోజు జరిగిన సంఘటనలు ఘోరాతి ఘోరం. బతుకమ్మ ఆడుతుంటే కూడా మహిళలను ఏ రకంగా చేర్చిరు, ఏ రకంగా ఇచ్చేసిరు అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం. చరిత్ర చెప్తుంది కదా. తర్వాత రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఈరోజు సాయుధ పోరాటం అని ఒకరు అంటుంటారు, తెలంగాణ సాయుధ పోరాటం అంటుంటారు, తర్వాత ఆర్య సమాజు, అన్ని సంస్థలు ఆ రోజు పాల్గొన్నాయి. నిజాంకు వ్యతిరేకంగా నిజాం చేస్తున్న అన్ని, జాతీయ కాంగ్రెస్ అనుకోండి, కాంగ్రెస్ లో ఆర్య సమాజ్, హిందూ మహాసభ, ఇట్లాంటి చాలా సంస్థలు పాల్గొన్నాయి. ప్రతి ఒక్క సంస్థ కూడా నిజాంను వ్యతిరేకించుకుంటూ వారు చేసిన అకృత్యాలను,
మానభంగాలను చాలా ఎంత ఇదేనంటే అరచకాలు ఒక్కొక్కరిని అంటే గ్రూపుల వారిగా చంపేసిన సంఘటన, గుంపులుగా చంపేసిన సంఘటనలు, ఇవన్నిటికి వ్యతిరేకంగా నువ్వు ఎందుకు ఈరోజు స్టెప్ తీసుకోలేకపోతుంది? గత తెలంగాణ ప్రభుత్వము వచ్చిన తర్వాత కూడా తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆ పార్టీ అట్లనే చేసింది, ఈ పార్టీ అట్లనే చేస్తున్నది. అయితే దీని అధికారికంగా మిగతా రాష్ట్రాలు ఏ రకంగానైతే కర్ణాటక మహారాష్ట్రలో ఏ రకంగానైతే నిర్వర్తిస్తున్నారో ఇక్కడ కూడా అధికారికంగా ఖచ్చితంగా నిర్వర్తించాల్సిందే. దాన్ని పేరు మార్చి నిజాం నవాబ్ నియంత తల వంచిన రోజుని పెట్టండి, ఏముంటుంది? ఆ రకంగా కార్యక్రమాలు ఆ రకం అర్థం వచ్చేటట్లు పేరు పెడితే నిజంగానే బాగుంటుంది. మనతో పాటు గార్లపాటి లక్ష్మీనారాయణ గారు జాయిన్ అయ్యారు, బీజేపీ సీనియర్ నాయకులు. వారితో ఒకసారి మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు నమస్కారం అండి. ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా ఫోన్? కింద ఆడియో దగ్గర చిన్న ఓకే, ఒకసారి ఆడియో పెంచండి కెమెరామెన్. ఒకసారి లక్ష్మీనారాయణ గారు మాట్లాడండి. ఎస్ వినిపిస్తోందండి లక్ష్మీనారాయణ గారు. సరే మీరు మాట్లాడే ముందు ఒకటే క్వశ్చన్. ఇప్పుడు సిపిఐ నుంచి నారాయణ లాంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే అసలు బీజేపీకి దీనికి ఏమాత్రం సంబంధం లేదు, ఆ రోజు కమ్యూనిస్టులు మాత్రమే పోరాడారు, ఇంకెవరు కూడా పోరాడలేదు అనేటువంటి మాట కూడా తీసుకొచ్చారు ఆయన. మీరు వినే ఉంటారు. అది ఆ రోజుల్లో రజాకార్లు పారిపోతున్నప్పుడు ఆ ఆయుధాలు కమ్యూనిస్టులకి ఇస్తే ఆ కమ్యూనిస్టులు మన దేశ సేన అంటే మన సైన్యం వచ్చినప్పుడు మన సైన్యం మీద తిరుగుబాటు చేశారు ఎవరు? కమ్యూనిస్టులు. ఆ రోజుని అర్థమైందండి. ఇది ఎవరికి తెలీదు. కమ్యూనిస్టులు తిరుగుబాటు చేసి దాన్ని ప్రజా పోరాటంగా చిత్రీకరించారన్నమాట. అందుకనే భారత సైన్యం 2 సంవత్సరాల పాటు కమ్యూనిస్టులు ఎక్కడుంటే అక్కడ ఏరేరు కొట్టారు, అరెస్ట్ చేశారన్నమాట. ఇది ఎవరికి తెలియని విషయం అంట. ఆ రోజుల్లో రజాకారులు ఇచ్చిన ఆయుధాలతో తిరిగి మన సైన్యం మీద తిరుగుబాటు చేశారు. వీళ్ళు తిరుగుబాటు చేశారండి సైన్యం మీద. దాన్ని ప్రజా పోరాటంగా మార్చారు కమ్యూనిస్టులు. అంతే తప్ప వాళ్ళేం ప్రజా పోరాటం చేయలేదు, ఏమి చేయలేదు, దేశ ద్రోహం చేశారు యాక్చువల్ గా. అందుకనే గతంలో కమ్యూనిస్టులు ఎక్కడ కనిపించినా కాల్ చేయమని అరెస్ట్ చేసింది. అందుకే ఇది ఈ నారాయణకి చరిత్ర తెలియదు, ఏమీ తెలియదు. ఈ ప్రతి వాళ్ళు వీళ్ళందరూ దాన్ని ఎట్లంటే బ్లాక్మెయిల్ సిస్టమ్ నుంచి వచ్చారు కదా వాళ్ళకి. అప్పట్లో అంతా ప్రచారం వాయిదాలన్నీ డామినేటింగ్ అన్నిట్లో చేయటం వల్ల ప్రజల్ని తప్పుదోవ పట్టించి చరిత్రని వక్రీకరించి అసలు చరిత్రను దాచిపెట్టి వీళ్ళంతా కూడా భారతదేశం యొక్క సంస్కృతిని నాశనం చేయడానికి చేసుకునే సెక్యులరిజం కింద వచ్చారన్నమాట. ఇంకోటి అమెరికా రచయిత కూడా దీని గురించి సృష్టికరణ చేశాడమంట. భారతీయ సంస్కృతిని నాశనం చేయడానికే సెక్యులరిజం అని వచ్చింది. దీంట్లో ఈ కమ్యూనిస్టులు మొత్తం ఇప్పుడు ఇవాళ ప్రపంచం అంతా చూసారు, కమ్యూనిస్టులు ఏరి వారి ఎగర తిరిగి కొడుతున్నారు. రైట్. అంటే అసలు ఎందుకు ఈరోజు ఇన్ని రకాలుగా వేడుకలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఏమి? కేంద్ర ప్రభుత్వం ఒక వేడుక నిర్వహిస్తోంది, విమోచన దినోత్సవం పేరుతోటి చాలా పెద్ద ఎత్తున పెరేడ్ నిర్వహించి అన్ని శకటాలు లాగా ప్రదర్శించి ఒకటి నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసి రావచ్చు కదా, ఇతర పార్టీలు కలిసి వస్తే ఒక్కటే వేడుకగా తెలంగాణ విమోచన దినోత్సవం గాను లేకపోతే ఇంకో పేరు అందరూ డిస్కస్ చేసుకుని ఒకటిగా చేయకుండా ఎందుకు ఇన్ని రకాల వేడుకలు ఎందుకు జరుగుతున్నాయి తెలంగాణలో? ఒక్క నిమిషం. మన తెలంగాణ ఏర్పడిన తర్వాత బీజేపీ ప్రభుత్వం సెప్టెంబర్ 15 విమోచన దినోత్సవంగా ప్రకటించమని అఫీషియల్ గా అనౌన్స్ చేయమని ఎన్నోసార్లు కోరినా ఏమీ చేయాల. ఆఖరి గారి మోడీ గారి యొక్క ఆదేశాలతో మొట్టమొదటి గారు అమిత్ షా గారి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం మేము గత 3 సంవత్సరాల కింద స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ఏమో వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం ఆ వర్గాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు ఓటు బ్యాంకుని చేసుకోవడం కోసం వీళ్ళు ఆ విమోచన దినోత్సవాన్ని మానేశారు. ఒకళ్ళేమో భారతీయ సంస్కృతి అని ఒకళ్ళేమో పాలనోత్సవం అని ఒకళ్ళు రకరకాల సిపిఎం వాళ్ళు ఒక రకం పేరుతో పెట్టుకుని చేస్తున్నారు తప్ప ఇది ఓకే, ఇది అఫీషియల్. మనకు భారతదేశ స్వతంత్రం ఎలా వచ్చింది, ఆగస్టు 15 ఎలా జరుపుకుంటున్నామో ఈ విమోచన దినోత్సవాన్ని కూడా అందరూ కలిపి చేసుకుందామని ఈ పార్టీలకి ఏ పార్టీకి కూడా ఆలోచన లేదు. వాళ్ళ ఓటు బ్యాంకు యొక్క ఆలోచన తీరుతోనే ప్రజల్ని ఉక్కిరీకరించి ఇలా చేస్తున్నారు తప్ప ఇంకోటి ఏమీ లేదు. అందుచేతనే బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి అఫీషియల్ గా ఇంత ఆర్భాటంగా ప్రజలకి తెలియాలి, చరిత్ర తెలియాలని చెప్పి
ఆ రోజున రజాకారులు ఎంత హింసించారు, ఆడవాళ్ళని కానీ ఏ రకంగా కానీ అలా చాలా దారుణాతి దారుణం చేశారన్నమాట. ఆ చరిత్ర ఎప్పుడు రానివ్వాల. ఇది ఎందుకు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే తప్ప వేరే విధం ఏమీ కాదు. అందుచేత మేము చేయవలసిన బాధ్యత మాకు ఉంది కాబట్టి మేము ఇంత ఆర్భాటంగా పేరెంట్ గ్రౌండ్స్ లో మోడీ గారి అనుమతితో ఆయన ఆజ్ఞతో మేము ఇది చేయడం జరుగుతుంది. ఓకే, ఎస్, ఒకసారి మనం శర్మ గారితో మాట్లాడదాం. శర్మ గారు, అంటే ఒక విషయం స్పష్టంగా అందరూ చెప్పేది ఏంటంటే కొన్ని పార్టీలు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము ఒక వర్గాన్ని వెనకేసుకొస్తున్నాయి. ఎక్కువగా చరిత్రగా చెప్పడానికి అసలు ఏంటి అనేటువంటి చర్చ కూడా ఉంది. ఏమంటారు? నిజంగా చెప్పాలి అంటే ఇక్కడే కాదండి, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, యావత్తు భారతదేశ చరిత్ర కూడా ఈ విధంగా మనం స్పష్టంగా జరిగినటువంటి వ్యవహారాన్ని చూపించలేనటువంటి ఒక స్థితిలో ఉన్నాం. అది నిస్సహాయ స్థితి అని కూడా మనం చెప్పొచ్చు. ఎందువల్ల అంటే ట్రూత్ యాజ్ సచ్ అంటే జరిగినట్టుగా చెప్పేటువంటి ఒక అవకాశం మనకు లేదు. నిజంగా భారతదేశ చరిత్ర ఏ విధంగా ఉంది, ఋగ్వేద కాలం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి చరిత్రను కూడా మనం స్పష్టంగా చూపించలేకపోతున్నాం. అనేక వక్రీకరణలు, మధ్యయుగంలో జరిగినటువంటి చరిత్ర కనుక తీసుకుంటే అదంతా కూడా ఆపాదింపబడినటువంటి నేపథ్యమే చాలా ఎక్కువగా ఉంది యథార్థం కంటే కూడా. అలా మనం రీసెర్చ్ స్టడీ కనుక చేసినట్టయితే, స్కాలస్టిక్గా మనం చూసినట్టయితే వక్రీకరణలు, లేనిపోనివి ఉన్నట్టుగా జరిగినట్టుగా అక్కడ కల్పనలు ఇవన్నీ కూడా అక్కడ పెట్టారే కానీ నిజంగా జరిగినటువంటి వాస్తవం ఈనాటికి కూడా మనకు తెలియటం లేదు. మరి చరిత్రకారులు ఆ విధంగా అనేక కంపల్షన్స్ వల్ల, ఈ పొలిటికల్ ఎఫెక్ట్ వల్ల కూడా ఆ విధంగా చరిత్రను నిర్మించి విద్యార్థులకు అదే మనకి ఈరోజు ముందు పెడుతున్నారు. అలాంటి స్థితి ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం చూసినట్టయితే ఎంతో ఘోరం, ఎంతో నరకం, ప్రత్యక్ష నరకాన్ని అనుభవించారు ఇక్కడ తెలంగాణ ప్రజలు. మరి అటువంటి ఆ నియంత పాలన నుంచి బయటికి వచ్చిన తర్వాత జరిగిన యథార్థాన్ని చూపించడానికి కూడా సంకోచం అనేటువంటిది ఇప్పటి నేతల్లో ఉంది. అది ఎందుకు వచ్చింది అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఈరోజు సెప్టెంబర్ 17th ఎప్పుడైతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధంగా స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి అని ఒక నిర్ణయాన్ని చెప్పిందో ప్రతి పార్టీ కూడా ముందుకు రావాలి. ఇది నిజంగా చెప్పాలి అంటే ఒక పార్టీ వ్యవహారం కాదండి, ఇది పార్టీలకు అతీతంగా దేశం యొక్క సమగ్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన అంశం. కాబట్టి ఇక్కడ భిన్న అభిప్రాయాలు ఉండటానికి ఆస్కారమే లేదు. అసలు మనం అందరూ కూడా ఏకాత్మ శక్తిగా వెళ్ళవలసినటువంటి ఒక ఆవశ్యకత నిరూపించటానికి ఈ రోజు ఉంది. మరి ఆ రోజును సెలబ్రేట్ చేయడంలో కూడా ఇన్ని రకాలైన అవాంతరాలు, ఇన్ని రకాలైనటువంటి అపప్రదలు, ఇన్ని రకాలైనటువంటి భిన్న వృత్తులు వస్తున్నాయంటే అసలు మనం గమనించవలసిన, తీసుకోవాల్సినటువంటి స్ఫూర్తిని మనం తీసుకోలేదని గ్రహించాలి. కాబట్టి ఇప్పటికైనా అందరూ ఈరోజు జరిగినటువంటి, ఈరోజు మనకి ఇచ్చేటువంటి సందేశాన్ని ముందు గ్రహిస్తే ఇటువంటి భిన్న అభిప్రాయాలు రావు అని నేను అభిప్రాయపడుతున్నాను. ఎస్, ఇంకొక విషయం ఏంటంటే రజాకార్ల నాయకుడైనటువంటి కాసిం రజ్వీ ఆ రోజు మేము మొత్తం భారతదేశాన్ని ఓడించి వెళ్ళి ఢిల్లీలో మా జెండా ఎగరేస్తామని ఆ రోజు విర్రవీగాడు. అందుకే అప్పటికప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆపరేషన్ పోలో ద్వారా తెలంగాణను కూడా ఆ రోజు హైదరాబాద్ సంస్థానాన్ని కూడా విలీనం చేయాల్సి వచ్చింది. ఎస్, శ్రీనివాసరెడ్డి గారు, ఎందుకు అందరూ ఒకటిగా చేసుకోవాలనేటువంటి ఆలోచన ఎందుకు రావట్లేదు? ఎవరైనా కలుపుకు వెళ్ళట్లేదా, లేకపోతే వీళ్ళు కలిసి రావట్లేదా? ఎందుకు ఇలా జరుగుతోంది? నేను చెప్తున్నాను, కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసమే చరిత్రను వక్రీకరించారు. ఇప్పుడు ముందు తరాలకు కూడా ఇప్పుడున్న పార్టీలు కూడా, రాజకీయ పార్టీలు కూడా చరిత్రను వక్రీకరించే విధంగా వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం కొన్ని విషయాలు చెప్తాను నేను. ఇంకా ఇప్పుడు వారు చెప్పిన అంశాలకు కొన్ని జోడిస్తాను. తప్పకుండా. ఉస్మానిస్తాన్ అనేది అంటే జిన్నాకు కూడా పాకిస్తాన్ అనే ఆలోచన ఏర్పడక ముందే ఇక్కడ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి ఉస్మానిస్తాన్ అనేది ఆయన ఉస్మానిస్తాన్ ఏర్పాటు చేయాలనేది ఆయన ప్రకటించింది కూడా. దాదాపు ఒక నెల 2 నెలల ముందు కూడా ఆయన ఉస్మానిస్తాన్ అని ప్రకటించాడు. అంటే అంతేకాకుండా హిందువుల దగ్గర అప్పుడు దాదాపుగా ఒక 8,000 ఏమంటారు 8,000 అంటున్నారు సార్, 12,000 రైఫిల్స్ తీసేసుకున్నాడు. తర్వాత 303 గన్స్ను తీసేసుకున్నాడు. ఏంటంటే అప్పటికి కూడా సమైక్యంగా ఉంచాలనే ఉద్దేశంతో అనేది ఆయన ఒక రూల్ తీసుకొచ్చేసి కేవలం హిందువుల దగ్గర ఉన్న ఆయుధాలు మొత్తం కూడా తీసేసుకొని ఈయన కాసిం రజ్వీ ఏదైతే ఉన్నాడో ఆయన ద్వారా మళ్ళా వాళ్ళ సైన్యానికి, పర్సనల్ సైన్యానికి ఇచ్చేసేసి మళ్ళా తెలంగాణలో ఉన్న
ఒక వర్గం పైనే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న తుపాకుల ద్వారానే వాళ్ళతోటే వాళ్ళని చంపేయడం జరిగింది. ఇవన్నీ జరిగిన సత్యాలు ఇప్పటికీ ఇప్పుడు వీళ్ళు ఏదైతే సిపిఐ నారాయణ మేము సాయుధ పోరాటం అంటారో వాళ్ళు చెప్తున్నది, ఈ రోజు నేను చెప్తున్నది వేరే వాళ్ళు చెప్తున్నది కాదు, వాళ్ళు చెప్తున్న అంశాలే ఇవన్నీ కూడా. కానీ వాళ్ళు ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం సిద్ధంగా లేరు ఉన్న విషయాలు చెప్పడానికి. వక్రీకరించి చెప్పడంలో మీరు ఏమన్నానండి, నేను ఇక పార్టీలకు అతీతంగా నేను మాట్లాడతాను. ఈ కమ్యూనిస్టులు వీళ్ళంతా కూడా వక్రీకరించడంలో, చరిత్రను వక్రీకరించి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేసిన పోరాటాన్ని కూడా ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం వక్రీకరిస్తున్నారంటే ఇది ఎంతవరకు అనేది జనాలు గమనిస్తున్నారు. అందుకే చరిత్రలో ఇప్పుడు దేశంలో కమ్యూనిస్టు అనే పదం కూడా లేకుండా పోయే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ రకమైన వ్యవస్థల ద్వారానే వాళ్ళు కమ్యూనిస్టులు మొత్తం కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి. అంతేకాదు ఇంకొక విషయం, ఈ రజ్వీ అనే అతను కూడా, మీరు ఉస్మాన్ అలీ ఖాన్ వీళ్ళంతా కూడా ఒక 8 లక్షల మందిని బయట నుంచి ముస్లిం సామాజిక వర్గాల నుంచి ఇక్కడ మిగతా ప్రాంతం నుంచి ఇక్కడికి రప్పించడం జరిగింది. అది వాస్తవం. 8 లక్షల మందిని ఇక్కడికి దించడం జరిగింది వాళ్ళు. కేవలము అప్పుడున్న కేఎస్ మున్షి అప్పుడు కూడా, అంటే నాకున్న సమాచారం వరకు అయితే ఏంటంటే ట్యాంపరింగ్ అనేది ఈరోజు మనం వింటున్నామా, ట్యాంపరింగ్ అనే ద్వారా వీళ్ళు తెలుసుకొని కేఎస్ మున్షి అనేది నిజాం నవాబ్ చెప్పి మనం గత్యంతరం లేదు, లొంగిపోవాల్సిందే, మనం ఏమాత్రం మీరు వీళ్ళంతా అంటే అప్పటికే ఘోరాలు జరిగిపోతున్నాయి, మనం దాన్ని ఏమాత్రం పెంచినా ఇంకా నష్టం జరుగుతుంది అని చెప్పి చెప్పడం ద్వారా ఈ రకంగా కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఆదేశాలతోటి ఇవంతా ఇది జరిగింది. ఇంకొకటి, మొత్తము దాదాపు నాకు తెలిసి ఇక్కడ 500 సంస్థానాలు, 14 ఇవి ఏమంటారు 500 జాగీర్దారులు, 14 సంస్థానాలు, ఇవన్నిటిని కూడా విలీనం చేసే పరిస్థితి ఇక్కడ భారతదేశంలో కలిపే ప్రక్రియకు కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉండడం వల్లనే జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ కనుక లేకపోతే ఈరోజు మనం మిగతా జమ్మూ కాశ్మీర్ ఏ రకంగానైతుండో నిత్యము రగులతో ఉంటుండే పరిస్థితి. అదే జమ్మూ కాశ్మీరు ఎవరు నెహ్రూ తీసుకున్నాడు ఆ బాధ్యతను. అంటే వల్లభాయ్ పటేల్ తీసుకున్న సంస్థానాలు ఇవన్నీ కూడా దాదాపుగా ఒక మంచి ప్రక్రియతోటి భారతదేశంలో కలిపేయడం జరిగింది. కేవలం నెహ్రూ తీసుకున్న ఇన్సిడెంట్లో ఇప్పటికీ ఎక్కడికక్కడ ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. అంటే చెప్తున్నాను నేను. అంటే అంతేకాదు ఇంకా భావితరాలకు కూడా చరిత్రను వక్రీకరించి చెప్తున్నారు. ఇప్పుడు సిపిఐ నారాయణ అంటున్న విషయాలు ఇవన్నీ కూడా ఈ రకమైన ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసమే, కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం. అంటే ఈ చరిత్ర వక్రీకరణ కేవలం తెలంగాణ వరకు పరిమితం కాలేదు, దేశవ్యాప్తంగా కూడా. అసలు మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా ఎన్సీఆర్టీ, ఎస్ఎస్సి ఈ పుస్తకాల్లో మొఘలుల గురించి లేకపోతే వీళ్ళ గురించి ఉంటుంది, కానీ అంతకుముందు 1000 సంవత్సరాలు పాలించినటువంటి రాజుల గురించి లేకపోతే విజయనగరం సామ్రాజ్యం గురించి ఎక్కడ కూడా ప్రస్తావించారు. మీరు అన్నట్టు విజయ్, ఇప్పటికీ అక్బర్ బాబర్ గురించి అందరికి తెలుసు. అవును, మనం చదువుకున్న పుస్తకాల్లో అక్బర్ బాబర్ గురించి ఉంటుంది. కానీ అప్పటికున్న రాజులు, హిందూ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఎట్లా ఎదుర్కొన్నారు, ఎట్లా వాళ్ళని ఓడించారు, ఎన్నిసార్లు ఓడించారు, ఆ చరిత్రనే లేదు. ఆ చరిత్రను మొత్తం వక్రీకరించి, అప్పుడు దానికి కూడా రీజన్ ఉన్నది. ఇప్పుడు నేను ఈ విషయాలన్నీ చెప్తుంటే మిగతా వాళ్ళు ఏంటంటే ఒక వర్గం వైపు మాట్లాడండు, ఒక ఐడియాలజీ తోటి మాట్లాడినాడు. ఒక ఐడియాలజీ ఒకటి కాదు, ఇందులో ఏమన్నా చరిత్ర నేను చెప్పేది అవాస్తవం అయితే ఎవరన్నా చరిత్రను వక్రీకరించకుండా చెప్పడం. అది కూడా ఎందుకు చరిత్ర వక్రీకరించడం ఎందుకు జరిగిందని అంటే, ఆ రోజు మొదట్లో మనకు భారతదేశం అయిన తర్వాత ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక ముస్లిం కలాం ముస్లిం మైనార్టీకి సంబంధించిన వ్యక్తి ఉండడం వల్ల మొత్తం చరిత్రను వక్రీకరించి వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళే హిందూ రాజులనంతా ఓడగొట్టిరు, హిందువులు పిరికి వాళ్ళు అనే విధంగానే చరిత్ర, వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు 1000 మందిని 1,00,000 మందిని చంపేసిందంతా అట్లా పక్కకు పోయింది. వీళ్ళే మళ్ళా ఇంకా గమ్మత్ ఏంటంటే, ఇంకా ఎంత అంటే జాతీయ సమైక్యతకు సంబంధించిన పాటు పడ్డారు వీళ్ళే అన్నట్టు చెప్తుంటారు. అదే హిందూ రాజులు వీళ్ళని ఎన్నిసార్లు 14 సార్లు 15 సార్లు వీరోచితంగా పోరాడి కాపాడింది అదంతా చరిత్రలో ఉండదండి. ఇగో ఈ రకమైన ఇప్పటికీ అదే కొనసాగుతుంది, ఆ చరిత్ర వక్రీకరణ కొనసాగుతుంది. ఎస్, ఒకసారి మనము లక్ష్మీనారాయణ గారితో మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఒక పార్టీ అధికారంలో ఉంది, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు అంటే ఇప్పటికైనా మార్పు వస్తుందని చాలా మంది కోరుకుంటున్నారు, కానీ ఇంకా చాలా మార్పు రావాలనేది మనం చూస్తే అర్థమవుతోంది.
మారే అవకాశం ఉందా? అంటే ఇటు తెలంగాణ చరిత్ర కావచ్చు, గతంలో నిజాం నవాబుల కాలంలో జరిగినటువంటి ఆకృత్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందేమో. మార్పును డెఫినెట్ గా ఇప్పుడు వరకు చాలా మటుకు మారిందంటే, మారటం అంటే ఇప్పుడు వరకు 20-25% మాత్రమే మారిందండి. ఇంకా ఎందుకంటే సార్ లాంటి వాళ్ళు సామాజికవేత్తలకు అందరూ పిల్లలకి తెలియజెప్పడంలో కానీ, స్కూల్ టీచర్స్ కానీ, ప్రతి ఒక్కరు కూడా కానీ మన యొక్క పిల్లలకి గతంలో ఏంటంటే మనం ఒక చోట బయటికి వెళ్తే తండ్రి కూడా కొడుకుని తీసుకెళ్లేవాడు, మార్కెట్ ఎలా చేయాలి, ఏం చేసుకోవాలి, ఏం కాయగూరలు కొనాలన్న విషయం తెలిసింది. ఇప్పుడు అలా చేయట్లా. కానీ ఏంటంటే ఇప్పుడు మనం అంతా కూడా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరికీ తెలుస్తుంది. అలాగే యువత కూడా బాధ్యత ఎరిగి గత చరిత్ర ఏంటని తెలుసుకుని వెళ్తే భావి తరాలు కూడా మనం బాగుపడతాం, మన భారతీయ సంస్కృతి కాపాడుకోగలుగుతాం. అలాగే డిఫరెంట్ గా చాలా మార్పు రావాలి. ఇంకా మనం ప్రపంచంలో మన దేశం మొట్టమొదటిగా ఉండాలని మనం కోరుకున్నాము. ఏంటంటే ఈ విషయాలన్నీ కూడా అన్ని ప్రభుత్వాలు కూడా ప్రతి స్టేట్ లో కూడా ప్రజలకి తెలియజేయాల్సిన ఆవశ్యకత చాలా ఉందండి. ఏంటి ఎప్పుడైతే ఈ ఓటు రాజకీయం పోతుందో, ఓట్లు ఎక్కడ పోతాయన్న ఉద్దేశంతోనే వీళ్ళందరూ కూడా కప్పిపుచ్చి రకరకాలుగా చేస్తున్నారు. మనకి అశోకుడు చెట్లు నాటాడని చెప్పేవారు ఎక్కువ, తర్వాత అక్బరు ఇలాగా ఏంటంటే బాబరు ఇవన్నీ మనకి ఏంటంటే పాఠ్యాంశాల్లో ఉండటం వల్ల మన బుర్రలో అదే ఉండిపోయిందండి మేము చదువుకున్నప్పుడు. మొఘలుల చరిత్ర, ఢిల్లీ సుల్తాన్ల చరిత్ర చూస్తే అన్ని వెన్నుపోట్లే ఉంటాయి. అన్ని వెన్నుపోట్లే ఉంటాయి. మామని చంపేసి అధికారంలోకి రావడము, కన్న కొడుకే తండ్రిని జైల్లో పెట్టడము కూడా ఇప్పుడు చరిత్ర పాఠ్యాంశాలుగా వస్తుంటేనే మన ప్రజలకి చిన్నపిల్లప్పటి నుంచి ఇప్పుడు చూడండి, మనం చిన్నప్పటి నుంచి ఒక చోటకి తీసుకెళ్లి గుడికి తీసుకెళ్లి దేవుడు అంటే వాడు దేవుడు అనుకుంటాడు. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఉన్నారు, రెగ్యులర్ గా ఒక దానికి తీసుకెళ్లి వాళ్ళకి ఫస్ట్ నుంచి నూరు పోస్తున్నాం వాళ్ళని వాళ్ళ పెద్దదికి కొద్ది అదే భావంతో ఉంటున్నారు. జనరల్ గా ఎలా బతకాలి, ఏం చేయాలన్న ఆలోచన రావట్లేదు. ఈ మధ్య కాలంలో చాలా మట్టికి ఆ ప్రపంచం నుంచి బయటకు వచ్చి చదువుకున్న తర్వాత వాళ్ళకి తెలిసి బయటకు వస్తున్నారు అన్నమాట. ఇంకా కొంతమందిలో విద్య బాగా చదువుకుంటే గలిగితే కనుక డెఫినెట్ గా ఈ యొక్క మన పోకడి నుంచి బయటకు వస్తాము. మత సామరస్యం పెరుగుతుంది. ఏంటంటే ఎప్పుడు కూడా భారతీయ సంస్కృతి మంచి సంస్కృతి సార్. దాన్ని చంపేయాలని మన దేశంలో ఉన్న దేశ ద్రోహులే, ముఖ్యంగా కమ్యూనిస్టులే దాన్ని చాలా మిగతా వాళ్ళందరూ కూడా కక్ష గట్టి మన సెక్యులరిజం కింద తయారయ్యి మన దేశాన్ని నాశనం చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా భావి తరాలకి మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి యువత కూడా బాధ్యత పెరిగి గత యొక్క అన్ని కూడా నేర్చుకుని బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఓకే 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 ఎస్ శర్మ గారు, అంటే ఎలాగో ఈరోజు సందర్భం కాబట్టి మనం ఈ అంశాన్ని కూడా తీసుకుందాం అనుకున్నాం. ఈరోజు మన ప్రధాని మోదీ గారి పుట్టినరోజు కాబట్టి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి ఏంటి, దానికి సంబంధించి కూడా ఒక్కసారి మీ ముగ్గురు చెప్పాలని. ముందుగా మీరు. తప్పక విజయ్ గారు, ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా 4 సైట్స్ ఛానల్ తరఫున మన ప్రధాని మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నాను. భారతదేశ చరిత్రలో మనం చూసినట్టయితే అనేక దశలు ఉంటాయి. వాటిలో మోదీ గారి దశ కూడా చాలా ముఖ్యమైనదిగా మన చరిత్రే మనకు మిగిలిపోతుంది. ఎందువల్ల అంటే ఒక సామాజిక స్పృహ తీసుకొని రావటం, అలాగే ఇంటర్నేషనల్ అఫైర్స్ అని ఈరోజు మనం చూసినట్లయితే భారతదేశ ప్రతిష్టను ఏ విధంగా నిలబెట్టడం జరిగింది అనేది చాలా ముఖ్యమైన అంశం. మనం చూస్తే ఈవెన్ మిడిల్ ఈస్ట్లో కానివ్వండి, అలాగే అగ్రరాజ్యాల్లో కానివ్వండి, నాటో కంట్రీస్లో కానివ్వండి, ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్లో కానివ్వండి, భారతదేశం యొక్క ప్రతిష్ట ఏ విధంగా మెరుగుపడింది, అలాగే భారతదేశం యొక్క ఔన్నత్యం కానివ్వండి, భారతదేశం యొక్క సంస్కృతికి వాళ్ళు ఇచ్చేటువంటి విలువలు ఏ విధంగా పెరిగాయి అని మనం చూసినట్టయితే దానికి తప్పకుండా ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క కృషి, వారి యొక్క సంకల్పం అనేటువంటిది దాని వెనుక ఉన్నట్టు మనకు ప్రస్ఫుటంగా మనకు తెలుస్తుంది. అలాగే ఈరోజు మనం చూసినట్టయితే భారతదేశం అనేది ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానంలో ఉండటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక అతిపెద్ద ఎదుగుతున్నటువంటి శక్తిగా, ఒక ప్రచండమైనటువంటి శక్తిగా ఎదగడం కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనికి అన్నిటికీ ఒక సంకల్పం కావాలి, భారతీయత కావాలండి. ముఖ్యంగా భారతదేశం అంటేనే భారత అనేటువంటి శబ్దం చాలా గొప్పది. ఈ సందర్భంలో దాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. భా అంటే జ్ఞానము అని, రతః అంటే ప్రకాశించేవాడు అని, భారత అంటే జ్ఞానంలో ప్రకాశించే వ్యక్తి అని అర్థం.
ఓకే. కాబట్టి భారతదేశం అంటే జ్ఞానానికి ఒక స్పష్టమైన స్వరూపంగా ఉన్నటువంటి దేశం కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా విశ్వగురువుగా ఈరోజు చూస్తున్నాయి. భారతదేశం యొక్క సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు, అలాగే భారతదేశం యొక్క డిప్లొమసీ అంటే మిగతా దేశాలతో ఏ విధంగా మిత్రత్వం కలిగి ఉంది. ఈరోజు మనం చూసాం మాల్దీవ్స్ విషయంలో కానీ, అలాగే మనం చూసాం బంగ్లాదేశ్ విషయంలో కానీ శత్రుత్వం వాళ్ళు ప్రకటించినా కూడా మిత్రహస్తాన్ని, స్నేహస్తాన్ని ఇస్తూ కోవిడ్ సమయంలో ఏ విధంగా వ్యాక్సిన్స్ తనకు కొరత లేకుండా చూసుకుంటూ మరొక మిత్ర దేశాలన్నిటికీ కూడా పంపిణీ చేసినటువంటి ఒక భవ్యమైన సంస్కృతి ఉంది భారతదేశానికి. అందుకే ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశం అంటే గణనీయమైనటువంటి ఒక దృష్టి, ఒక విశాల భావాలతో ఉన్నటువంటి ఒక దృష్టి కలిగిన దేశంగా ఈరోజు చూడటానికి మన ప్రధాని నరేంద్ర మోదీ గారి పాత్ర కూడా విశేషంగా ఉంది అని మనం గ్రహించాలి. ఓకే శర్మ గారు. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, సరే అన్ని పాజిటివ్సే కాదు, మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు. నా వైపు నుంచి ప్రధాని మోదీ గారు గత 11 సంవత్సరాలు ఒక్కసారి కూడా ప్రెస్ ముందుకు వచ్చి హాజరు కాలేదు. ఇటువంటివన్నీ కొన్ని నెగిటివ్స్ కూడా ఉంటాయి ప్రతి ఒక్కరిలో. మీరు అంటే వారి గురించి చెప్పి మీరు ఏదైనా సలహాలు ఇవ్వదలుచుకున్నా కానీ ప్రధాని మోదీ గారికి, బీజేపీ ప్రభుత్వానికి మీ వైపు నుంచి. అయితే మోడీ విషయానికి వచ్చేసరికి మనం గత ప్రభుత్వాలకు భిన్నంగా మాత్రం చెప్పుకోవచ్చు. ఏంటంటే స్పెషాలిటీ కనిపిస్తున్నది. ఎందుకంటే ఫస్ట్ తన యొక్క చరిత్ర మొత్తం చూసుకున్నట్టుంటే కూడా ఆయన టేకప్ చేసిన ఏ ఇష్యూ కానీ ఏది కానీ సమాజానికి, భారతదేశానికి సంబంధించిన ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తూ మిగతా రాజకీయం అంటే ఆయన స్లోగన్ కూడా అదే, ఫస్ట్ నేషన్ ఫస్ట్, తర్వాత పార్టీ, ఇట్లా ఆయన స్లోగన్. కానీ మిగతా పార్టీలు అట్లా లేదు. మీరు ఏది చూసుకున్నా ఫస్ట్ వాళ్ళ పార్టీ, వాళ్ళ కుటుంబము, వాళ్ళ స్వార్థము, దీని తర్వాతనే మిగతా నేషన్. అంటే దీనికి భిన్నంగా మోడీ పోతున్నాడు. మోడీకి రోజు కూడా ఇంత ఆదరణ అంటే జనరల్గా ఒక నాయకత్వానికి రోజుకింత ఆదరణ తగ్గుతుంటుంది. కానీ మోడీ విషయం చూసుకున్నట్టుంటే రోజుకింత ప్రాధాన్యత పెరుగుతుంది. సరే సీట్ల విషయానికి వస్తే మీరు అడగొచ్చు, సీట్ల విషయానికి వస్తే గతానికి భిన్నంగా వచ్చింది అని అంటే అది డిఫరెంట్ ఒక టర్మ్స్ పనిచేసారు కాబట్టి కొంత అక్కడున్న స్థానిక పరిస్థితుల కుల రాజకీయాల ఇట్లాంటి పనిచేసి ఉండొచ్చు. అది కానీ వ్యక్తిగతంగా మాత్రం మోడీకి సంబంధించిన అంశంలో మాత్రం ఆయనకు రోజుకు మొత్తం ఇక్కడ భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకు ప్రాధాన్యత పెరుగుతున్నది. గతంలో ఒక భారతదేశ ప్రధాని అంటే మిగతా దేశాలకు అసలు మనకు ఊసున్నట్టు అంటే ఒక భారతదేశ ప్రధాని అంటే మీ ఇప్పుడు చిన్న చిన్న దేశాలు ఎట్లా ఉన్నాయో పాకిస్తాన్, ఇప్పుడు శ్రీలంక, ఇట్లా అంటే ఆ రకంగా ఉన్న వన్ ఆఫ్ ది కంట్రీగానే భారతదేశం. కానీ ఈరోజు పెద్ద దేశాలు కూడా ఈవెన్ అమెరికా, రష్యా ఇట్లాంటి దేశాలు కూడా భారతదేశ ప్రధానిని మోడీని ఒక ప్రముఖ వ్యక్తిగా చూస్తున్నాయంటే మనం రాజకీయాల కోసం మాట్లాడడం కాదు, ఇవన్నీ విషయాలు గమనించాలి. అంతేకాకుండా దేశానికి సంబంధించిన అంశాల్లో కూడా చాలా, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోవిడ్ విషయంలో తీసుకున్నట్టుంటే కూడా అంత విపత్కర పరిస్థితులలో కూడా భారతదేశాన్ని ముందుకు నడిపించి భారతదేశాన్ని ఆర్థిక పరిస్థితిని కట్టెక్కించి ఇప్పుడు ఏ దేశాలు కూడా ఆర్థికంగా పతనమైన దేశాలు కోవిడ్ అని చెప్తుంటాయి. కానీ మన భారతదేశం మాత్రం ఆయన కోవిడ్ టైంలో కూడా ఒక భారతదేశం ఉన్నతమైన స్థితికి ప్రజలకు సంబంధించిన ఇప్పుడు కొన్ని పార్టీలు మాట్లాడుతూ ఉంటాయి, కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయ మెజార్టీ ప్రజల ఒక మత విద్వేషాన్ని రెచ్చగొట్టుడు అనేది పార్టీల వాళ్ళ అంతర్గత విషయాలు నేను ఆ జోలికి పోదలుచుకోలేను. కానీ మోడీ అనే వ్యక్తి కేవలం దాని హిందుత్వం పైనే కాకుండా ప్రజలకు సంబంధించిన అంశాల్లో కూడా సంక్షేమ కార్యక్రమాలు అనుకోండి, డెవలప్మెంట్ యాక్సెప్ట్ అనుకోండి, ఆ రకంగా చేయడం వల్ల ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంతకుముందు కోవిడ్ అంశాలు తీసుకున్నాం. తర్వాత జన్ధన్ ఖాతా అనేది ఒక దాదాపు 51 కోట్ల మందికి జన్ధన్ ఖాతా జీరో అకౌంట్ అది చేయడం. తర్వాత గ్యాస్ సిలిండర్లు ఉజ్వల భవిష్యత్ అంటే ఈ రకంగా రైతులకు సంబంధించిన ఇన్సెంటివ్స్ వాళ్ళను రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రైతులకు సంబంధించిన 6,000 రూపీస్ ఏదైతుందో ఆ రకంగా అంటే ఏదైనా కన్స్ట్రక్టివ్గా పోతున్నాడు. తర్వాత ఏదో ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఇప్పుడు ఈ క్షణానికి సంబంధించిన అంశం కాకుండా ఆయన ముందు చూపుతోటి పోతున్నాడు. ముందు చూపుతోటి పోవడం వల్లే ఈ రకంగా ఆయన ప్రజలు ఆదరిస్తున్నారు, ఇంకా కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాం. ఇట్లాంటి నాయకత్వం, మోడీ లాంటి నాయకత్వం భారతదేశానికి
దొరకడం అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. ఎందుకనంటే మనం ఏ స్టేజ్లో ఉన్నాము అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని పొరపాట్ల తర్వాత కేవలం ఒక 10 సంవత్సరాలనే అన్నీ చేయాలంటే కూడా సాధ్యం కాదు. అంతవరకు ఉన్న పరిస్థితులు వేరు. ఈరోజు ఆ పరిస్థితులను అధిగమించి నాకు తెలిసి దాదాపుగా ఆయన ఇప్పుడు ఆ పార్టీ కూడా ఒక 2 పార్లమెంట్ స్థానాల నుంచి ఈరోజు దాదాపు ఇండివిజువల్గానే 18 రాష్ట్రాల్లో ఇండివిజువల్గా ఉన్నట్టున్నారు. ఒక 3 రాష్ట్రాలు వాళ్ళ భాగస్వామి పార్టీలు ఉన్నట్టున్నాయి. అంటే ఈ రకమైన స్టేజ్కి పోవడం అంత ఇది. దీనికంతటికి కూడా ప్రేరణ ఆయన చేసిన ఆర్గనైజేషన్, ఆయనను డెవలప్ చేసిన ఆర్గనైజేషన్. ఆయన కూడా చెప్తుంటాడు, ఆయన ఎప్పుడు కూడా ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన పొగిడే ప్రయత్నం చేసుకోకుండా కూడా ఆయనను ఏదైతే ఆర్గనైజేషన్ డెవలప్ చేసిందో ఆ ఆర్గనైజేషన్ ద్వారానే నేను ఈ స్థాయికి వచ్చిన, నాకు ఇదంతటికి ప్రేరణ కూడా ఆ ఒక ఆర్గనైజేషన్ అనే పేరు చెప్తుంటారు. అందుకోసమని నేనేమంటే ఇట్లాంటి మోడీ లాంటి నాయకత్వం ఉన్న వాళ్ళు సరే, ఆయనకు ఏజ్ ఈరోజు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు, 75 కంప్లీట్ చేసుకొని 76వ సంవత్సరంలోకి అడుగుడుతున్నాడు. ఆయనకు ఇంకా కూడా అంటే మనకి ఇప్పుడున్న పరిస్థితులలో ఒక దేశానికి పటిష్టమైన నాయకత్వం అంటే ఇంకా ఆయనకు ఏజ్ ఇంకా భగవంతుడు ఇంకా బాగా ఆరోగ్యంగాని కలిగించనే ఒక దేశం ఒక యూనిటీ తోటి ఒక ఐక్యత. ఇంకోటి యూనిటీ అనేది కూడా చెప్తున్నాను ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు, కానీ యాక్చువల్గా చెప్పాలని అంటే దేశాన్ని ప్రజలను అందరినీ ఐక్యతతోటి సమగ్రతతోటి ఉంచుతున్న నాయకుడు అని అంటే మోడీ అనే చెప్పుకోవచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఎక్కడికక్కడ విడగొట్టి రాజకీయాలు నడిపిస్తున్నారు, కానీ మోడీ అట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తలేదు. కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసమే కాకుండా దేశ ఔన్నతానికి పాటుపడుతున్న వ్యక్తిగా మనం ఇది చేయొచ్చు. ఇంకొకటి ఈరోజు 3 స్పెషల్ ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి కూడా ఈరోజే. ఆయన చేతివృత్తుల వారు వీళ్ళు అందరూ కూడా ఆయనను బాగా ఆదరిస్తారు. ఈరోజు 3 ప్రముఖమైన అంటే 3కు సంబంధించిన ప్రముఖమైన దినం ఈరోజు సెప్టెంబర్ 17. ఓకే, రైట్ అండి. మోక్షగుండం అంటే అది మా ఊరి పక్కనే వారి గ్రామం. వారి ఇంటి పేరు మీద కాకుండా వారి గ్రామం పేరు మీదుగా ఆయనకు మోక్షగుండం విశ్వేశ్వర ఆయన పేరు వచ్చింది. మా పక్కనే వారి గ్రామం. ఆయన గుర్తు చేసుకున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా లక్ష్మీనారాయణ గారు, ఈరోజు గతంలో దేశం చూసుకున్నట్లయితే మన దేశం పాకిస్తాన్ తోటో లేకపోతే ఇంకా ఇతర చిన్న దేశాలతోటి కంపారిజన్స్ ఉండేవి, కానీ ఈరోజు ఒక అమెరికా తోటి, ఒక చైనా తోటి, ఒక రష్యా తోటి మాత్రమే మనం పోటీ పడుతున్నామంటే. ఎందుకంటే రక్షణ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కావచ్చు, ఎటు చూసినా కానీ భారతదేశం టాప్ దేశంగా వెళ్లేందుకే ప్రయత్నిస్తోంది. మా ముందు ఉన్నటువంటి 3 దేశాలతోటి అన్ని రంగాల్లో కూడా పోటీ పడుతున్నాం. దీని అంతటికీ అంటే మోదీ గారు వచ్చిన తర్వాత ఆయన కూడా ఒక ప్రధానమైన భూమిక పోషించారని డెఫినెట్గా చెప్పుకోవచ్చు. అండ్ మీ పార్టీ ప్రధానమంత్రిగా, మీ పార్టీ అధినేతగా అసలు ఎలా చూస్తారు? ఆయన పుట్టినరోజుకు సంబంధించి మీరు ఏం చెప్తారు? ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరింత దేశాన్ని అభివృద్ధి తీసుకువెళ్తూ ప్రపంచంలో నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్లాలని కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే ఇద్దరు గుర్తులు లాంటి వాళ్ళ పెద్దలు ఇద్దరు కూడా అన్ని విషయాలు కూలంకషంగా చెప్పారు. 3 విషయాల గురించి మాట్లాడతాను. గతంలో మనం రోడ్డు మీద ఎప్పుడు వెళ్ళినా సరే చెత్త ఏది తిన్నా బయటపడేసేవాళ్ళం. ఆయన స్వచ్ఛ భారత్ ఒక్క పిలుపుతో ప్రపంచంలో ప్రతి ఊర్లో కూడా ఈ రోజు చెత్త రోడ్డు మీద పడేయట్లా, పక్కకి వెళ్ళి డస్ట్బిన్ లో పడేస్తున్నారు. అంటే ఒక వ్యక్తి చెప్పటం వల్ల ఎంత ఫాలో అవుతున్నారు అన్నది మనం తెలుసుకోవాలి. ఇదివరకు మనం ఏది చేసినా పడేది. నెక్స్ట్ సార్ చెప్పినప్పుడు గతంలో 2014కి మనం 1,36,000 మాత్రమే, ఈ రోజున 34 కోట్లు బ్యాంక్ అకౌంట్స్ చేరినాయి. ఎంత చైతన్యం, ఎంత ఇది ప్రతి వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలో ఎలా పెట్టుకోవాలి ఏంటన్నది కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఇదివరకు మనం విలేజ్ లోకి వెళ్ళాలంటే ఏది ఎక్కడ కూడా ల్యాబొరేటరీస్ ఉండి కాదు. ఇప్పుడు ఈ రోజున ప్రతి చోట అంటే మనకి దేశంలో యొక్క ఎక్కువ ఒక ఆర్టికల్ చేసి ఆయన దేశం అంతా కూడా RSS కార్యకర్తగా ఉన్నప్పుడు ప్రతి మూల తిరిగిన మాలని ఎక్కడ ఏముంది ఏంటి అన్నది ప్రతి కూడా విషయం కూడా చాలా ఖచ్చితంగా తెలుసుకుని ఆయన వచ్చిన తర్వాత ప్రతి చేసిన దాని మీదే ఆయన ఆ విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ ప్రపంచంలో 3వ దేశంగా నిలబెట్టారు. తర్వాత నెక్స్ట్ 2-3 సంవత్సరాల్లో మనం నెంబర్ 1 గా ఉంటామని నా కోరిక, నా సంకల్పం కూడా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా సుధాకర్ శర్మ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అని డిస్కషన్లో పార్టిసిపేట్ చేసి ఒకవైపు తెలంగాణ
ఉద్యమానికి సంబంధించి అంటే ఆ రోజుల్లో ఏ విధంగా చేశారు, ఏంటి, ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలిపే ప్రయత్నం చేసినందుకు డెఫినెట్గా తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ఒకే వేడుకను జరపాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇది కేవలం తెలంగాణకు పరిమితమైనటువంటి అంశం కాదు. ఆ రోజు దేశంలో ఒక భాగంగా ఈ మొత్తం హైదరాబాద్ సంస్థానాన్ని తీసుకురావడం వల్ల కేవలం హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే కాదు, యావత్ దేశానికి ఒక మంచి జరిగిందని డెఫినెట్గా చెప్పుకోవాలి. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి కార్యక్రమాన్ని భవిష్యత్తులో నిర్వహించాలని కోరుకుందాం. విమోచన దినోత్సవంగా దీన్ని మరి కంటిన్యూ చేస్తారా, లేకపోతే అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుకొని ఇంకా మంచి పేరు ఏదైనా ఈ కార్యక్రమానికి పెట్టి, ఈ రోజుకు పెట్టి దీన్ని కొనసాగించాలని కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.